మాకు ఇంతవరకు సహకరిస్తున్న ప్రజలకు మరియు మా సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీడియా మిత్రులకు నా నమస్కారం. ఈరోజు గవర్నమెంట్ వారు ఆర్ఎస్కే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అని దాంట్లోనే పీపీపీ విధానం అనేది కొత్తగా ప్రవేశపెడుతున్నారు. దీంట్లో వాళ్ళు ఏమంటున్నారంటే ప్రైవేట్ పరం కాదంటున్నారు గవర్నమెంట్. మరి ప్రైవేట్ పరం కాదు, ఇది ప్రైవేట్ పరం చేయడం లేదు, మేము ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి. పీపీపీ విధానం అంటే ప్రైవేట్ పార్టీ, వీళ్ళు జనాలు, పబ్లిక్ ప్రైవేట్ అనేది అర్థంలోనే ఉంది. పబ్లిక్ను ప్రైవేట్కి అప్పచెప్తున్నారు వీళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆర్ఎస్కే విధానం అనేది మొదలు పెడుతున్నారు. ఆర్ఎస్కే అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది. దీంట్లో కొత్తగా వచ్చింది ఏంటంటే పోస్టర్ రిలీజ్ చేసినారు. ఇంతకుముందు ఈసీలు అప్పచెప్పినారు ప్రైవేట్కు. ఇంతవరకు వాళ్ళు చేసిన తప్పులే, ఆ తప్పుల తడకని దిద్దగలేక ప్రతి ఒక్కరూ అప్లికేషన్లు పెట్టి డిఆర్ ఆఫీసులో కుప్పలు తెప్పలుగా పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు పంపించిన పోస్టర్లో ఒక్కసారి చూడండి, మీరు దయచేసి చూడండి. రిజిస్ట్రేషన్ ఈ వాళ్ళు గవర్నమెంట్ వారు పంపించిన పోస్టర్లోనే ఎన్నో తప్పులు ఉన్నాయి. మరి ఇంత చిన్న పోస్టర్లోనే ఇన్ని తప్పులు ఉంటే రేపొద్దున అంత పెద్ద డాక్యుమెంట్స్, కొన్ని కోట్ల ఆస్తులు పెట్టి వాళ్ళు కొంటున్నారు. ఆ డాక్యుమెంట్లు ఎన్ని తప్పులు ఉంటాయి? ఒకవేళ తప్పులు ఉంటే వాళ్ళు ఎవరి దగ్గర పోవాలి, ఎవరిని ఆశ్రయించాలి? ఇవన్నీ ఎవరికి అర్థం కాదు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, అర్థం చేసుకొని. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఆర్ఎస్కే విధానంలో వాళ్లకు చాలా మందికి ప్రైవేట్ వ్యక్తులే ఉంటారు. మేము గవర్నమెంట్ వ్యక్తులమా? మేము ప్రైవేట్ వ్యక్తులమే కదా. ఆ విధానం మేము ఇప్పుడు చేస్తున్నాం కదా. నంద్యాల జిల్లా వాసులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో ప్రైవేటీకరణ చేస్తూ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఆర్ఎస్కే కేంద్రాలను ఏర్పాటు చేయాలనే నిశ్చయంతో, ఆర్ఎస్కే అంటే రిజిస్ట్రేషన్ సేవా కేంద్ర, ఈ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని ప్రైవేటీ వ్యక్తులకు అప్పచెప్తూ అక్కడ రిజిస్ట్రేషన్ జరిగే ప్రక్రియను ఏర్పాటు చేస్తూ ఉంది. కాకపోతే దాదాపు 150 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని నమ్ముకుని స్టాంపు రైటర్లుగా, స్టాంపు వెండర్లుగా జీవనం కొనసాగించే లక్షలాది మంది ఈ వృత్తిపై ఆధారపడి ఉన్న వారి గురించి ఆలోచించకుండా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే సూచనలు చేస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి వాటిని రద్దుపరచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని స్టాంప్ బిల్డర్లు, స్టాంప్ రైటర్లు అందరూ కలిసి పెన్ డౌన్ తలపెట్టినారు. ఈ పెన్ డౌన్ ఈ రోజుకు నాలుగవ రోజు అయినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారం అన్నట్టుగా గత ప్రభుత్వం ఒక రకమైన సమస్య, ఈ ప్రభుత్వం ఇంకో రకమైన సమస్య. గత ప్రభుత్వంలో 1.0 అన్నారు, 2.0 అన్నారు. అన్ని సాంకేతిక సమస్యలకు మేము అన్నింటినీ అధిగమించి ఈరోజు మా ప్రజలకు దస్తావేజులు రాస్తూ రిజిస్ట్రేషన్ శాఖ చేసే 90% పనిని మేమే చేసేస్తున్నాము. ఉదాహరణకు డాక్యుమెంట్ రాయడం, తర్వాత దాన్ని పబ్లిక్ డేటా ఎంట్రీలో పొందుపరచడం, తర్వాత నిర్ణీత సమయానికి రిజిస్ట్రేషన్ జరిగే విధంగా స్లాట్ బుక్ చేసుకోవడం, ఇలాంటిది అన్నిటినీ మనం పోలిస్తే, రిజిస్ట్రేషన్ వ్యవహారాలతో పోలిస్తే 90% మేమే పనిచేస్తున్నాము. అక్కడ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేది మాత్రం ఈ సైన్ చేయడము, చెక్ స్లిప్ నెంబర్ ఇవ్వడము, దస్తావేజ్ స్కాన్ చేయడం మాత్రమే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ చిన్న పనులకు ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను పత్రికాముఖంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. సరే, మీరు ఏదైనా చేయండి, కానీ ఈ వృత్తిపై ఆధారపడిన వారికి మీరు చేసేదేంటి? వారి నోటిగాడి కూడును తీసేస్తూ ఉన్నారు. ఇది గమనించండి. మా వృత్తులకు
రక్షణ భద్రత కల్పిస్తూ మీరు ఏం చేయాలో చేయండి. అసలు ఆర్ఎస్కే విధానం ఎందుకో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. ఈ ఆర్ఎస్కేలను పెట్టడం ఎందుకు, దస్తావేజులు రైటర్లను సాంపిడర్లను తీసేయడం ఎందుకు, లక్షలాది మంది రోడ్డును పడేయడం ఎందుకు? వీలైతే ఉద్యోగాలు కల్పిస్తాము, సంపద సృష్టిస్తామన్నటువంటి ప్రభుత్వాలే మా నోటికాడి కూడిని తీయడం అనేది, మా వృత్తులకు భంగం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఇప్పటికైనా మా విషయాల్లో ఆలోచించి మాకు సరైన పద్ధతిలో, అంటే మేము రాసే దస్తావేజులు, మేము చేసే స్లాట్ బుకింగ్, పీడీ తదితర వ్యవహారాలన్నింటినీ ఆమోదపరుస్తూ మేము కూడా చేసుకునేందుకు వీలు కల్పించాలని, వీలైతే ఖచ్చితంగా ఆర్ఎస్కే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఉపసంహరించుకోవాలని, జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని శతకోటి నమస్కారాలతో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు వరకు మా ఈ సమ్మెకు మనస్ఫూర్తిగా సహకరిస్తూ